ఉగాది కానుకగా మన టాలీవుడ్ నుండి విడుదలైన సినిమాలలో భారీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి ఉగాది విజేతగా నిలిచిన చిత్రం మ్యాడ్ స్క్వేర్. మొదటి నుండి యూత్ ఆడియన్స్లో మంచి క్రేజ్ని ఏర్పాటు చేసుకున్న ఈ సినిమా విడుదల తర్వాత కూడా వాళ్ల అంచనాలను అందుకోవటంలో సక్సెస్ అవటంతో భారీ వసూళ్లను నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. నిర్మాత నాగవంశీ లెక్కల ప్రకారం ఈ చిత్రానికి 4 రోజుల్లో 70 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నాడు. ఈ సందర్భంగా నేడు ఆయన ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా రివ్యూవర్స్పై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ నాగవంశీలో రివ్యూస్ విషయంపై ఇంత ఫ్రస్ట్రేషన్ ఉండటం చర్చనీయాంశంగా మారింది. ముందుగా ఆయన మాట్లాడుతూ, చిన్న సినిమా అయినప్పటికీ టికెట్ రేట్స్ ఎందుకు పెంచారని కొంతమంది అంటున్నారు. ఒకే రోజున 2-3 సినిమాలు విడుదలవుతూ ఉండటం వల్ల మేము బయ్యర్స్ని దృష్టిలో పెట్టుకొని టికెట్ రేట్స్ పెంచాల్సి వచ్చింది. కేవలం 4 రోజుల్లోనే మా సినిమా అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. బయ్యర్స్ లాభాల్లోకి వచ్చేశారు. ఈ రోజు నుంచి మేము టికెట్ రేట్స్ తగ్గిస్తున్నాము. 10వ తరగతి పరీక్షలు అయిపోయాయి. పిల్లలందరూ కుటుంబ సమేతంగా ఈ సినిమాను చూసేందుకు అనుకువగా ఉండే విధంగా టికెట్ రేట్స్ పెడుతున్నాము అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఈ సినిమాపై నెగటివ్ రివ్యూస్ ఇచ్చిన వాళ్లపై ఆయన చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చినా కాంట్రవర్సీగా మాట్లాడే నాగవంశీ వ్యాఖ్యలు ఈసారి ఇంకాస్త మోతాదు పెంచాడు. ఆయన మాట్లాడుతూ, 2 సినిమాలు విడుదలైనప్పుడు ఒక సినిమా అడ్వాంటేజ్ తీసుకుంటుంది. అందుకే మ్యాడ్ స్క్వేర్ చిత్రం ఆడుతుంది అని కొంతమంది అంటున్నారు. అవతల సినిమా బాగా లేదు కాబట్టి కోర్టు చిత్రం ఆడలేదు. కోర్టు బాగుంది కాబట్టే ఆడింది. ఇప్పుడు మా సినిమా కూడా బాగుంది కాబట్టే ఆడుతుంది. సీక్వెల్ కాబట్టే ఆడుతుంది. స్టోరీ లేదు అని కొంతమంది కామెంట్స్ చేయటం కూడా నా దృష్టికి వచ్చింది. ఇదేమైనా బాహుబలి, కేజీఎఫ్ సీక్వెల్స్ అనుకుంటున్నారా? చిన్న సినిమా బాగా లేకపోతే ఎవరు చూస్తారు? రివ్యూస్ ఎలాగో పాజిటివ్గా ఇవ్వరు. కనీసం సినిమా బాగా ఆడుతున్నప్పుడు కూడా ప్రోత్సహించరా? మా మీద అంత పగ ఉంటే మా సినిమాలకు రివ్యూస్ ఇవ్వటం ఆపేయండి. మా సినిమాలను పూర్తిగా బ్యాన్ చేయండి. ఎలా ప్రమోట్ చేసుకోవాలో నేను చూసుకుంటా. మేము సినిమాలు తీయబట్టే, మేము మీకు యాడ్స్ ఇవ్వబట్టే మీకు వెబ్సైట్స్ నడుస్తున్నాయి. మా సినిమాలు బాగా ఆడితేనే మీకు వ్యాపారం. కాబట్టి సినిమాలను చంపకండి అంటూ ఆయన మాట్లాడాడు. ఇంకా ఏమేం మాట్లాడాడో ఈ ఇంటర్వ్యూ పూర్తిగా చూస్తే తెలుస్తుంది.